నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం మానవత్వం చాటుకుంటున్న పింక్ హార్ట్ సేవా సంస్థ చింతలమోరి కరోనా మృతులకు స్వచ్ఛందంగా అంత్యక్రియలు నిర్మానుష్యంగా మారిన మెట్రో స్టేషన్లు తీవ్ర ప్రభావం చూపిన లాక్డౌన్ పిట్లంలో ప్రాణం తీసిన ఆస్తి వివాదం తమ్ముడిని చంపిన అన్న వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ నేత ఔదార్యం కరోనా పీడితులకు తన కళాశాలలోనే ఉచిత వైద్యం పుట్టినరోజున మొక్కలు నాటిన చిన్నారులు బర్త్డే ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగాల కార్యక్రమం ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా విలయతాండవంతో అనేక రకాల సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం చింతలమూరి గ్రామ సర్పంచ్ యువ డాక్టర్ రాపాక రమేష్ బాబు ఆధ్వర్యంలో పింక్ హార్ట్ సేవా సంస్థ ఆదర్శంగా నిలిచింది. ఈ సంస్థ సభ్యులు బృందంగా ఏర్పడి కరోనా మృతులకు అంత్యక్రియలు చేస్తున్నారు. అంతేకాకుండా కరోనా పీడితులకు వైద్య సేవలు చేస్తున్నారు. పౌష్టికాహారం అందజేస్తున్నారు. రాజోలు, మల్కిపురం, సఖినేటిపల్లి మండలాల్లో డాక్టర్ రాపాక రమేష్ బాబు నేతృత్వంలో పృథ్వీరాజు, మహేష్, చింటూ, బాబీ తదితరులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సుమారు 30 మృతదేహాలకు అంతిమ సంస్కారం చేశారు. ప్రాణాలకు తెగించి వీరు చేస్తున్న సేవలను పలువురు అభినందిస్తున్నారు. अरे अला रारा अरे रेडी आरगी 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 నన్ను నన్ను ఓయ్ పట్టుకోండి ఎంత ఈజీగా ఉన్నారు కదా బాబా కాళ్ళు ఉన్నాయి కదా మీకు హోల్డర్స్ ఇక హైదరాబాద్ మెట్రో రైళ్లపై లాక్డౌన్ తీవ్ర ప్రభావం చూపింది. దీని ధాటికి స్టేషన్లు నిర్మానుష్యమయ్యాయి. దీంతో మెట్రో రైళ్లు వెలవెలబోతున్నాయి. ఈ రైళ్లు ఖాళీగానే రాకపోకలు సాగిస్తున్నాయి. ఆంక్షల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో వర్గాలు ఉదయం 7 గంటల నుంచి 9:45 వరకు వీటిని నడుపుతున్నాయి. ఇక కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో రంజాన్ పండుగ రోజున విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. మాట పెరిగింది. తీవ్ర ఆవేశానికి లోనైన అన్న సాదు తమ్ముడు అగ్నుపై కత్తితో దాడి చేశాడు. దీంతో అగ్ను తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుణ్ణి జాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అగ్ను మరణించాడు. चाकू जिसमें रखा है बनिन होती है तुम्हारे शक्ल के अंदर बनिन में से काढ़ा था इसमें घुसड़ा निकाल दिया बस घुसड़ा निकाले चाकू से अंदर
అధికారుల లక్ష్యంపై తీవ్ర ఆగ్రహానికి గురైన మెదక్ జిల్లా రామాయంపేట రైతులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ విషయమే వారు మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చామన్నారు. 10 రోజుల నుంచి ఇక్కడే ఉన్నామన్నారు. అయినప్పటికీ తమను పట్టించుకునే నాదుడే లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అందువలనే ఆందోళనకు దిగామన్నారు. మేము ఎండ పోసుకుని రెడీగా ఉన్నాం సార్. ఇప్పుడు మళ్ళీ 15 ఇది ఊరు నేను వీడియో తీస్తే నువ్వు కాల్ తీస్తామన్నాడు. 20 రోజులు అవుతుందన్న. అవి ఎండ పోసినాము, మేచర్ రాలేదన్నారు. మేచర్ వచ్చినా కానీ జాలి పట్టినాము, జాలి పట్టమన్నారు. అవి జాలి పట్టి కానీ 10 రోజులు అవుతుంది. అవి ఎత్తుకుపోయేటోళ్ళు లేడు, నింపినయినా లోడ్ అయ్యేది లేదు. ఆ సంవత్సరం అట్లనే ఉంటున్నాయి, ఎండినాయి ఇట్లనే ఉంటున్నాయి. ఆడ ప్లేస్ సరిపోతలేదు. మళ్ళీ అది పోతామన్ను అంత వాన పడ్డది, మొన్న పడ్డది, ఈ రోజు పడ్డది, మొత్తం దిగబడుతుంది. ఇట్లా నీళ్లు ఇవ్వదాకా అడ్లు నీళ్ళకేసి తీసి పక్కకేసినామన్న. పక్కకు వేసినాము, ఒక్కళ్ళు వరకు అటు దిక్కులేరు. మా పరిస్థితి ఏంది? 6 నెలల పంట ఇప్పుడు మా గత అయింది. మొత్తం మళ్ళీ తీసుకుంటారా? మళ్ళీ అవి పచ్చగా అవుతుంది. పచ్చిగానే మళ్ళీ అవి పెట్టినవి ఆనే ఉన్నాయి. ఆ పెట్టినవి పోతలేవు. మన మధ్యలో వాన నడిచింది, మళ్ళీ అట్లా అయింది. మళ్ళీ ఎలా వాన పడది, మొత్తం నడిచినాయి. వచ్చిన వాళ్ళే లేరు, చేసిన వాళ్ళే లేరు. జాలి జాలి అంటుర్రే, ఏడుందే జాలి చూపెట్టుకో. జాలి లేని సిస్టమ్ ఈయనే జాలి పెట్టిర్రు. జాలి మనవాడ ఏడలేదు జాలి. జాలి పట్టినామే, జాలి కూడా పట్టినాం. తెల్లదాకా 2 గంటల కూడా జాలి పట్టినాము. జాలి పట్టుకుంటా పెట్టినాం. ఇప్పుడు 15 దినాలు అవుతుంది. కోసుకొస్తున్నాము. ఆ దుక్కిలో పెట్టిర్రు. ఆ దుక్కిలో పెడితే ఆరినా కానీ మ్యాచర్ ఉన్నా నింపుతలేరు. ఆ నింపిన లోడ్ పోతలేరు. జాలి పోపిస్తుడు నానా. ఇక కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ నేత రామ్మోహన్ రెడ్డి ఔదార్యం చాటుకున్నారు. పరిగి నియోజకవర్గ పరిధిలోని కోవిడ్ పీడితులకు తాను స్థాపించిన టీఆర్ఆర్ వైద్య కళాశాలలో ఉచిత వైద్య సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం 300 పడకలను ఏర్పాటు చేశామన్నారు. నెగిటివ్ వచ్చేదాకా బాధితులకు ఉచిత వసతితో పాటు భోజనం అందజేస్తామన్నారు. సర్టిఫికేట్ కనుక వాళ్ళకు ఫోన్ ద్వారా పరిగి హాస్పిటల్ కానీ ఇంకా వేరే హెల్త్ సెంటర్స్ నుంచి వాళ్ళకు పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకు ఆన్లైన్ లోపల సర్టిఫికేట్ పంపిస్తున్నారు ఫోన్ ద్వారా. అలాంటి సర్టిఫికేట్ ఎవరికైతే వస్తుందో అలాంటి వాళ్ళని ఆ కుటుంబంలో ఇంకొక కుటుంబ సభ్యులకు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ భార్య కానీ పిల్లలకు కానీ రాకుండా ఉండడానికి అని చెప్పి ఒక 300 బెడ్స్తో ఒక ప్రత్యేకమైనటువంటి ఐసోలేషన్ సెంటర్ని టీఆర్ఆర్ హాస్పిటల్ పటంచెరు నా యొక్క మెడికల్ కళాశాలలో నేను ఉచితంగా వారికి మందులతో పాటు భోజన వసతి కూడా ఏర్పాటు చేసి వారికి నెగిటివ్ సర్టిఫికేట్, నా దగ్గర ఆర్టీపీసీఆర్ ల్యాబ్ కూడా ఉంది, అక్కడ నెగిటివ్ కూడా వచ్చే విధంగా సర్టిఫికేట్ కూడా ఇప్పించి మళ్ళీ వాళ్ళని వాళ్ళ యొక్క స్వగ్రామాలకు పంపించే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది స్ప్రెడ్ అన్నది చాలా కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది.
ఒకవేళ కమ్యూనిటీ స్ప్రెడ్ అయితే చాలా భవిష్యత్తు లోపల మనకు ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఒక మాజీ శాసనసభ్యునిగా, జిల్లా అధ్యక్షునిగా ఇది ఒక నా బాధ్యతగా భావించి ఈ కష్టకాలంలో పరిగి నియోజకవర్గ ప్రజల్ని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళని కాపాడుకోవాలన్న తపనతో ఈ యొక్క కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇక లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని బసంత్ నగర్, రామగిరి, మందనీలలో కమిషనర్ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల వ్యక్తిగత గుర్తింపు కార్డులు, ఇతర పత్రాలను పరిశీలించారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వాహనదారులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే ఉపేక్షించబోమని చెప్పారు. ఆయన వెంట పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఏసీపీ ఉమేందర్ మంథని, సీఐ సతీష్ ఎస్ఐ ఉన్నారు. ఏదైతే మినహాయింపులు పొందిన అత్యవసర సర్వీసులు, నిత్యావసర సరఫరా, నిత్యావసర వస్తువుల సరఫరా, అట్లాగే హెల్త్ అండ్ మెడికల్, శానిటేషన్, పోలీస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అట్లాగే పవర్, గ్యాస్, పెట్రోల్, ఇటువంటి ప్రజలకి ఎమర్జెన్సీ సర్వీసులు, నిత్యావసర వస్తువుల సరఫరా మరియు మిగతా వాళ్ళ మినహాయించి మిగతా విషయాల్లో చాలా కఠినంగా అమలు చేస్తున్నాం. ఇప్పటికీ 2700 కేసులు పెట్టాము. దాంట్లో 130 వరకు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్, అట్లాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, డిజోబీడియన్స్ ఆఫ్ లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్, వీటన్నిటి మీద కేసులు పెట్టడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఎటువంటి లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ లేవు. అట్లాగే రూరల్ ఏరియా, మన ఏరియా అంతా రూరల్ ఏరియా కాబట్టి అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయ ఆధారిత ధాన్యాలు హార్వెస్టింగ్ కానీ, కొనుగోలు కానీ, ఐకేపీ సెంటర్స్ కానీ, రైస్ మిల్లర్స్కి పంపించడం కానీ ఇటువంటిలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అట్లాగే హార్టికల్చర్, సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ సంబంధించిన యాక్టివిటీలో కూడా కార్యకలాపాల్లో అగ్రికల్చర్ ఆపరేషనల్ ఎక్కడ కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదని మన ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తున్నాం. సింగరేణి, ఎన్టీపీసీ, రామగుండం ఫెర్టిలైజర్స్, అట్లాగే జైపూర్ ప్లాంట్, కేశవరాం, అట్లాగే దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీలకు కూడా వాటిని అత్యవసర సర్వీసుల కింద మేము భావించి వాళ్ళకి కొన్ని పాసులు ఇష్యూ చేయడం జరిగింది. ఇక ఆదిలాబాద్ అక్షయ పాత్ర సొసైటీ మానవత్వం చాటుకుంది. అనాథలతో పాటు కూలీలకు అన్నదానం చేస్తోంది. అలాగే రిమ్స్లో వైద్యం కోసం వచ్చిన వారి సహాయకురాలు ఆకలి తీరుస్తోంది. ప్రతిరోజు సాయంత్రం సుమారు 200 మందికి ఆహారం అందజేస్తోంది. సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, సలహాదారుడు ఖలీం, ఆసిఫ్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. बेटी भी आई मेरे साथ। तो नहीं आना ग्रानी ऐसे ऐसे थोड़ा दूर दूर रख के ले लो भैया। बेटी भी आई मेरे साथ। तो नहीं आना ग्रानी ऐसे ऐसे
थोड़ा दूर दूर रख के ले लो भैया। बेटी भी आई मेरे साथ। तो ఇక బోధన్లో పేకాట రాయులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పేకాట స్థావరాలు కొనసాగుతున్నాయి. వీరిని ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. బెల్లాల్, ఉట్పల్లి గ్రామాల్లోనూ పేకాట జోరుగా కొనసాగుతోంది. రుద్రూరు, వన్ని మండలాల్లోనూ ఈ పరిస్థితి నెలకొంది. ఇక సూర్యాపేట జిల్లాలోని కట్టవారిగూడెంలో కరోనా అవగాహన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డాన్ మినిస్టర్స్ సంస్థ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. కార్యక్రమంలో పాస్టర్ రాజు, అంజయ్య, లెనిన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా సాయం చేసిన వారికి మా గ్రామం తరపున, మా సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ యొక్క కరోనా యొక్క వ్యాప్తి ప్రపంచమంతా కూడా భయంకరంగా జరుగుతుంది కాబట్టి ఈ కరోనాను నిర్మూలన చేయడానికి ఒకటే ఒక మార్గము. దానికి టీకాలు వచ్చినాయి, అవి వచ్చినాయి అంటారు. ఎంతగా అది అవగాహన లేని విషయము. మనం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మనం పనికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు చేతులు శుభ్రంగా మనం కడుక్కోవడానికి శానిటైజర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ముఖాలకి మాస్కులు పెట్టుకోవాలి, భౌతిక దూరాన్ని పాటించాలి. ఇంట్లో ఉన్నా, బయటికి పోయినా, మార్కెట్లో ఉన్నా జాగ్రత్తను వహిస్తే కరోనాని మనము కనపడకుండా చేయొచ్చు. అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మన గ్రామంలో, కట్టవారిగూడ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలకు, అదేవిధంగా గ్రామస్తులకు, సంఘస్థులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ ఆ శుభములు తెలియజేస్తున్నాను. ఈ హైదరాబాద్ వారి సహకారంతో కరోనా నిర్మూలన. ఇక బీజేపీ నాయకులు కరోనా పీడితులకు అండగా నిలిచారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కుప్పగుంట్ల గ్రామ పంచాయతీలో బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి కరోనా పీడిత కుటుంబాలకు కూరగాయలు, పండ్లు, నిత్యావసరాలను అందజేశారు. అంతేకాకుండా గ్రామం మొత్తాన్ని శానిటైజ్ చేయించారు. కార్యక్రమంలో యాదగిరి, శేఖర్ రెడ్డి, కృష్ణయ్య, విజేందర్ రెడ్డి, కుప్పగుంట్ల సర్పంచ్ శారదమ్మ పాల్గొన్నారు. మెడిసిన్స్ తోటి శానిటైజ్ కూడా చేయడం జరిగింది. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, సభ్యులకు, అన్ని గ్రామాల్లో కూడా పారిశుద్ధ్యం ఇలాంటి వేగంగా పనులు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఓపెన్ డ్రైనేజీలు అన్నీ కూడా ఇక్కడ ఈ విలేజ్లో యూజీడీ కిందికి మార్చడం జరిగింది. ఈ ఓపెన్ డ్రైనేజీలు వీలైనంత వరకు క్లోజ్ చేసి అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని ఈ కుప్పగాన్లలో పెద్ద ఎత్తున సర్పంచ్ గారు 14th, 15th ఫైనాన్స్ నిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నిధులతోటి చాలా చక్కగా పనులని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులకు తక్షణ సహాయం కింద ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరైనటువంటి మందులు, బలవర్ధకమైనటువంటి పోషక ఆహారాన్ని తినాల్సినటువంటి సందర్భాలు. ప్రధానమంత్రి గారు ఈరోజు దేశం మొత్తం మీద 19,000 కోట్ల రూపాయలు రైతులందరి అకౌంట్లకు 2,000 రూపాయలు ఈరోజు
రైతులు కూడా జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వైద్యం విషయంలో పూర్తి బాధ్యత వహించి పనులు వేగంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కేవలం రోజుకు 50 మందిని మాత్రమే ఒక హాస్పిటల్లో చెక్ చేయడం జరుగుతున్నది. వందలాది మందికి కరోనా వచ్చినా చూసే దిక్కు లేదు, వాళ్లకు మెడిసిన్స్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు. ఇవాళ మేము ఒక కరోనా బాధితులని అడిగితే మాకు 5 రోజులకు మందులు రావడం జరిగింది, మిగతాయి అయిపోయినాయని చెప్పి చెప్పడం జరుగుతున్నది. కాబట్టి పూర్తి కోర్సు ఖచ్చితంగా వాళ్ళకు మెడిసిన్స్ ఇవ్వాలి. ఇప్పటికే మేము కరోనా తోటి ఎక్కువ సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా మెడిసిన్స్ తోటి శానిటైజ్ కూడా చేయడం జరిగింది. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, సభ్యులకు అన్ని గ్రామాల్లో కూడా పారిశుద్ధ్యం ఇలాంటి వేగంగా పనులు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఓపెన్ డ్రైనేజ్ అన్నీ కూడా ఇక్కడ ఈ విలేజ్లో యూజీడీ కిందికి మార్చడం జరిగింది. ఈ ఓపెన్ డ్రైనేజ్లు వీలైనంత వరకు క్లోజ్ చేసి అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని ఈ కుప్పగండ్లలో పెద్ద ఎత్తున సర్పంచ్ గారు 14th, 15th ఫైనాన్స్ నిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నిధులతోటి చాలా చక్కగా పనులని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులకు తక్షణ సహాయం కింద ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరైనటువంటి మందులు, బలవర్ధకమైనటువంటి పోషక ఆహారాన్ని తినాల్సినటువంటి సందర్భం. ప్రధానమంత్రి గారు ఈరోజు దేశం మొత్తం మీద 19,000 కోట్ల రూపాయలు రైతులందరి అకౌంట్లకు 2,000 రూపాయలు ఈరోజు రైతులు ఇవ్వడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వైద్యం విషయంలో పూర్తి బాధ్యత వహించి పనులు వేగంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కేవలం రోజుకు 50 మందిని మాత్రమే ఒక హాస్పిటల్లో చెక్ చేయడం జరుగుతున్నది. వందలాది మందికి కరోనా వచ్చినా చూసే దిక్కు లేదు, వాళ్లకు మెడిసిన్స్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు. ఇవాళ మేము ఒక కరోనా బాధితులని అడిగితే మాకు 5 రోజులకు మందులు రావడం జరిగింది, మిగతాయి అయిపోయినాయని చెప్పి చెప్పడం జరుగుతున్నది. కాబట్టి పూర్తి కోర్సు ఖచ్చితంగా వాళ్ళకు మెడిసిన్స్ ఇవ్వాలి. ఇప్పటికే మేము కరోనా తోటి ఇక హుజూర్ నగర్ శాసనసభ్యుడు సైదిరెడ్డి తీరుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా సెంటర్లో హాజరు పట్టిక పెడతామని హెచ్చరించారు. పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనల మేరకు హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. కరోనా పీడితులను పరామర్శించారు. ఆసుపత్రిలో సదుపాయాలపై సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఈ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు ఆగిపోతే ఎందుకు పట్టించుకోలేదంటూ నిలదీశారు. కోవాక్సిన్ ఒకటి టెస్ట్ ఎక్కువ కోవాక్సిన్ అంటే ఇప్పుడు చాలా వరకు తగ్గింది సార్. 340 మంది వరకు ఆగిపోయింది అంతే. మిగిలిన వాళ్ళందరికీ వేసినాం సెకండ్ డోస్ కూడా. 340 అంటే మనకున్న అఫీషియల్ లెక్కలు అంటే కొంతమంది 10-20 వేరే దగ్గరికి వెళ్ళి కొత్తలు కూడా 10-20 ఇస్తారు. ఓవరాల్గా సుమారుగా 340 మంది మనకున్న లెక్కలు కూడా రెగ్యులర్గా అందుబాటులో ఉంటుంది. ఇక లేలేత చిన్నారులు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం కళ్ళెం గ్రామానికి చెందిన మబ్బు కాంచీరాం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటారు. బర్త్డే ట్రీ ఫౌండేషన్ అధ్యక్షుడు మబ్బు కరుణాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా ఇతర కార్యక్రమాలకు బదులు సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మబ్బు పరశురాం, అంబేద్కర్ యోజన సంఘం కోశాధికారి శ్రీధర్, తిప్పారపు భాస్కర్, ప్రశాంత్, చిట్టు, ప్రిన్సి తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మానవత్వం చాటుకుంటున్న చింతలమోరి సర్పంచ్ డాక్టర్. కరోనా మృతులకు అంత్యక్రియలు. నిర్మానుష్యంగా మారిన మెట్రో స్టేషన్లు. తీవ్ర ప్రభావం చూపిన లాక్డౌన్. పిట్లంలో ప్రాణం తీసిన ఆస్తి వివాదం. అన్నను చంపిన తమ్ముడు. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ నేత ఔదార్యం. కరోనా పీడితులకు తన వైద్య కళాశాలలో ఉచిత వైద్యం. లింగాలలో పుట్టినరోజున మొక్కలు నాటిన చిన్నారుడు. బర్త్డే ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.